హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన 6th మార్చ్ రోజు జరిగిన ఎగ్జామ్లో థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు నేను 2 షిఫ్ట్లు మాట్లాడాను, ఇది 3వ షిఫ్ట్ అనమాట. ఓవరాల్గా మనకి మొత్తం 9 పేపర్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఇది థర్డ్ పేపరు. మిగిలిన రిమైనింగ్ 6 పేపర్స్ మాట్లాడుకున్న తర్వాత మనం జేఈకి సంబంధించిన సిబిటి 1 పేపర్లు మాట్లాడుకుందాం. అదేవిధంగా ఏఎల్పి మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ సెట్స్ కూడా తయారు చేసుకొని వాటిని కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో కొత్త కాన్సెప్ట్స్ అనేవి 2026లో ఏ విధంగా ఎగ్జామ్స్లో అడగచ్చు, క్లాస్ 9th ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అని ఫ్రేమ్ చేసి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి వీడియోని జాగ్రత్తగా చూసి క్వశ్చన్స్ని అర్థం చేసుకొని మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. ప్రతి వీడియోని పాస్ చేసుకొని క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా అని చూసుకోండి. ఓకేనా? చాలామంది పిల్లలు తెలుగులో అడుగుతున్నారని చెప్పి తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీకు అర్థమయ్యే భాషలో ఉండేది కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్యువల్లో ఉండిద్ది. ప్రతి ఒక్కరు కూడా మీరు చూసి అందరికీ షేర్ చేయడం, అదేవిధంగా హైప్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ వై మోస్ట్ ఫుడ్ చైన్స్ డు నాట్ ఎక్సీడ్ 4 ట్రాపిక్ లెవెల్స్ అన్నాడు. మనకి ఆహారపు గొలుసులో 4 పోషక స్థాయిలని ఎందుకు మించి ఉండవో చెప్పండి ఆహారపు గొలుసులో అన్నాడు. సామాన్యంగా మనం ఎప్పుడైనా ఇలా మనం ఫుడ్ చేంజ్ చేసామనుకోండి, 1, 2, 3, 1, 2, 3, 4 ఇలా మనకి కేవలం 4 ట్రాపిక్ లెవెల్స్ మాత్రమే కనపడుతూ ఉంటాయి. ఓకేనా? ఎందుకు అలా ఉంది అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి 1000 జౌల్స్ అనుకున్నాం, ఇక్కడ 100 జౌల్స్ అనుకున్నాం, ఇక్కడ 10 జౌల్స్ అనుకున్నాం, ఇక్కడ 1 జౌల్ అనుకున్నాం. ఇలా పైకి వెళ్ళే కొద్దీ కేవలం 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ ఎనర్జీ మొత్తం రకరకాల పద్ధతులు అంటే రెస్పిరేషను, హీట్ ప్రొడక్షను, ఎక్స్క్రీషను, అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ వలన అంతా 90% హీట్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తున్నప్పుడు 1000 కాస్త దాంట్లో 10% 100, దాంట్లో 10% 10, దాంట్లో 10% 1 అనమాట. ఇలా వెళ్ళినప్పుడు మనకి 1, 2, 3, 4 ట్రోపిక్ లెవెల్స్ వరకే ఎనర్జీ చక్కగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత పైదానికి వెళ్ళినా మనం అనుకున్నంత స్థాయిలో ఎనర్జీ ఆ పైన ట్రాపిక్ లెవెల్లో ఉన్న జీవుల దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే ఆహారపు గొలుసుని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కేవలం 4 ట్రోపిక్ లెవెల్స్ని తీసుకుంటూ ఉంటారు. 5వ వాటిని రిప్రజెంట్ ఎక్కువ మంది చేయరు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ పాసెస్ టు ద నెక్స్ట్ లెవెల్. అందుకే 4 ట్రోపిక్ లెవెల్స్ ఉన్నాయి. అది కారణం అన్నమాట. సో ఏ కాదు, సి కాదు, డి కాదు. ప్రెడేటర్స్ ఈట్ ఓన్లీ హెర్బివోర్స్ కాదు. డీకంపోజర్స్ కన్జ్యూమ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఎట్ హయ్యర్ లెవెల్స్ కాదు, ఇది కారణం కాదు. ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ ద ఎకోసిస్టమ్ కాదు. ఓకేనా? సో 4 ట్రోపిక్ లెవెల్స్ ఉండటానికి కారణం ఏంటి అంటే బి అనమాట. సో రీజన్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్లోకి లోపలికి వెళ్ళి రీజన్ అడుగుతున్నాడు కాబట్టి రీజన్ మనం తెలియాలి. ఓకేనా? తర్వాత క్వశ్చన్, చూడండి, సాల్వ్ చేద్దాం. 52వ క్వశ్చన్, an unbalanced force of 100 newtons acts on a body at rest అంటే u value equal to 0 such that it acquires velocity అన్నాడు. వెలాసిటీ అన్నారంటే ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్, టైమ్ ఈక్వల్ టు 10 seconds. హౌ మచ్ ఈస్ ద మాస్? ద్రవ్యరాశి ఎంత అన్నాడు. మనకు తెలుసు ఏ ఈక్వల్ టు v మైనస్ యూ బై టీ. v అంటే 5, u అంటే 0 బై 10, 1/2 వచ్చింది. తర్వాత ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, మనల్ని అడిగింది ఎం అంటే ఎఫ్ బై ఏ 1000 బై 1/2, 2/1 అయింది. ఓకేనా? యాక్సిలరేషన్ ఎంత వచ్చింది మనకి? 1/2 కదా. వన్ బై ఎఫ్ బై ఏ 0.5 మీటర్ పర్ సెకండ్స్ వచ్చింది, 1/2. సో ఎం ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. పైకి వెళ్తే మనకేమైంది? 2000 గ్రాములు అయింది. అంతేనే మనం క్వశ్చన్ మిస్ చేశానా? ఓకే, 100 న్యూటన్స్ అన్నాడా? సారీ, 100 ఇంటూ 200 కేజీలు అనమాట. సో 200 kgs ఎక్కడుంది? ఇదిగోండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎస్ఐ యూనిట్సే తీసుకోవాలి కాబట్టి గ్రామ్స్ తీసుకోకూడదు, కేజీసే తీసుకోవాలి. సింపుల్ క్వశ్చన్. 53వ క్వశ్చన్. విచ్ మెథడ్ ఇన్వాల్వ్స్ కోటింగ్ ఐరన్ విత్ లేయర్ ఆఫ్ జింక్ అన్నాడు. ఐరన్ మీద జింక్ కోటింగ్ వేస్తున్నాడు. ఎందుకు? ఇనుము తుప్పు పట్టకుండా ఉండాలంటే రక్షించడానికి జింక్ పొరని పైన వేస్తాడనమాట. ఎందుకంటే జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్, అందుకే జింక్ని వాడుతున్నాడు. దీన్ని మనం ఏమంటాం? గ్యాల్వనైజేషన్ అంటాం. గ్యాల్వనైజేషన్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. మరి టిన్నింగ్ అంటే ఏంటి? టిన్ వాడతారనమాట. టిన్ అనే మెటల్ కోటింగ్గా వాడుతుంటారు. పెయింటింగ్ అంటే పెయింట్ని వాడుతూ ఉంటారు. మరి ఎలక్ట్రోప్లేటింగ్ అంటే? ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి ఎలక్ట్రోప్లేటింగ్ అంటే? డిపాజిటింగ్ ఏ మెటల్ కోటింగ్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ను ఉపయోగించుకొని ఒక మెటల్ కోటింగ్ని మరొక మెటల్ మీద వేయటాన్ని మనం ఎలక్ట్రో ప్లేటింగ్గా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకు? టు డిక్రీజ్ ద రస్ట్ అనమాట. రస్ట్ని తగ్గించడానికి, తుప్పు పట్టడాన్ని తగ్గించడానికి, మెటల్ యొక్క కరోజివ్ రెసిస్టెన్స్ని పెంచడానికి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పద్ధతులు చాలా ఎగ్జామ్స్లో అడిగేది ఉండేది, ఎక్కువగా గాల్వనైజేషన్ అడుగుతూ ఉంటాడు. తర్వాత 54వ క్వశ్చన్. జైలం ప్యారన్ కైమా. జైలం ఫుడ్ స్టోరేజ్ కోసం వాడుతున్నాం. జైలం ఫైబర్స్ ఎందుకు అన్నాడు. ఓకేనా, ఎందుకు? ట్రాన్స్పోర్టింగ్ మినరల్స్ కాదు, బీయింగ్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ కాదు, ఇదిగోండి సపోర్టివ్ ఫంక్షన్. ఓకేనా, సపోర్టివ్ ఫంక్షన్ కోసం మనకు ఉపయోగపడుతూ ఉండే అనమాట. గుర్తుపెట్టుకోండి. అసలు జైలం అంటే ఎందుకు? వాటర్ అండ్ మినరల్స్ ఈ రెండుని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. కానీ జైలం ఫైబర్స్ ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా సపోర్ట్ కోసం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ట్రాకియాడ్స్, వెజల్స్ అనే ఇంకో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కోసం మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఆహార రవాణా కోసం మనం ఈ రెండింటిని వాడాలి. దీన్ని దారు మృదు కణజాలం అంటారు, దారు నారలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జైలం ఫైబర్స్ అనేది డెడ్ సెల్స్ అనమాట. డెడ్ సెల్స్ నిర్మాణం అయింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే సపోర్ట్ అన్నాం. వీటికి ఈ మాత్రం చాలా థిక్గా ఉంటాయి, లిగ్నిఫైడ్ వాల్స్ ఉంటాయి. ఓకేనా, మేకింగ్ దెమ్ స్ట్రాంగ్. ఇలా ఉండటం వల్ల అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అందుకే సపోర్టివ్ ఫంక్షన్ కోసం మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఒకటేమో స్టోరేజ్, ఇంకోటేమో సపోర్ట్. 2 ఎస్లే, సపోర్టు స్టోరేజ్. గుర్తుపెట్టుకోండి. టిష్యూస్ నుంచి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. వై డూ సెల్స్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఎగ్జిబిట్ వైడ్ రేంజ్ ఆఫ్ షేప్స్ అన్నాడు. సామాన్యంగా బహుకణ జీవుల్లో కణాలు విభిన్న ఆకారాలు మరియు పరిమాణాలని ఎందుకు ప్రదర్శిస్తాయి అన్నాడు. ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. దర్ స్ట్రక్చర్ ఈజ్ అడాప్టెడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. ఎందుకు బహుకణ జీవుల్లో అలా ఉన్నాయి అంటే ప్రతి కణానికి ఒక స్ట్రక్చర్ ఉండిద్ది. సో నిర్మాణం విధులను నిర్వహించడానికి సహాయపడుతూ ఉంది. అందుకే నిర్దిష్ట నిర్మాణాలు నిర్దిష్ట పనులు చేయడానికి ఉపయోగపడుతూ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఉదాహరణకి రెడ్ ఆర్బీసీ ఉన్నాయి. ఇది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. ఇవి బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ఓకేనా. అందువల్ల ఏమవుతుంది? గ్యాసియస్ ఎక్స్చేంజ్ కోసం ఉపయోగపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ న్యూరాన్స్. ఇవి ఎలా ఉంటాయి? చాలా లాంగ్ ఎక్స్టెన్షన్స్ కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని ఒక నుంచి ఇంకో ప్రాంతానికి సెండ్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మజిల్ సెల్స్. ఇవి చాలా ఎలాంగేటెడ్గా ఉంటాయి. ఓకేనా. అందుకే కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి స్పెషల్గా డిజైన్ చేయబడ్డాయి. నెక్స్ట్ రూట్లో ఉండే హెయిర్ సెల్స్. ఇవి ఇంకో షేప్లో ఉంటాయి. అక్కడ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్స్, మినరల్స్, ఆయిల్స్, తలకి పెట్టినవన్నీ పీల్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్బీసీ కణం పని వేరు, న్యూరాన్స్ వేరు, మజిల్స్ వేరు, రూట్ హెయిర్లో ఉన్న ఆ రూట్ సెల్స్ వేరు. ఈ కణాలన్నీ ఎందుకు వేరుగా ఉన్నాయి? వేరు వేరు పనులు నిర్వహించడానికి. కాబట్టి స్ట్రక్చర్ ఎందుకు మారుతుంది? ఫంక్షన్ మార్చడానికి. సో స్ట్రక్చర్కి ఫంక్షన్కి మంచి సంబంధం ఉంది. ఓకేనా.
స్ట్రక్చర్ మారింది అనుకోండి ఫంక్షన్ మారింది. అలా మనం చాలా పనులు నిర్వహించవచ్చు. అదనమాట కారణం. ఓకేనా, మంచి క్వశ్చన్. అన్ని స్టేట్మెంట్ లాగే వస్తాయి చాలా వరకు. ఓకేనా, మీరు ఎంతవరకు పెట్టగలుగుతున్నారో లేదో క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేస్తే మీకు అర్థమైద్ది. అది చూడండి, రూట్ లెవెల్లోకి వెళ్ళి అడుగుతున్నాడు క్వశ్చన్ని. 56వ క్వశ్చన్. వెన్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ సోడియం మెటల్ యాడెడ్ టు ద క్లోరిన్ గ్యాస్ అండర్ ద కంట్రోల్డ్ ఆఫ్ కండిషన్స్. ఓకే, సోడియం Na ప్లస్ Clకి కలిపాం. సోడియం మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్, అది గ్యాసియస్ ఫామ్లో ఉంది. మనకేం ఫామ్ అయింది? NaCl ఫామ్ అయింది. ఓకే, సోడియం క్లోరైడ్ ఫామ్ అయిందని వాడే చెప్పాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. సామాన్యంగా సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది కదా, ఇది చాలా స్టేబుల్గా ఉండిద్ది, మంచి స్థిరత్వం కలిగి ఉండిద్ది. ఆ సోడియం క్లోరైడ్ స్థిరత్వంగా ఉండడానికి ఉత్తమమైన రీజన్ ఏంటి, పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అన్నాడు. చూద్దాం. సోడియం డొనేట్స్ 1 electron, chlorine to chlorine, forming oppositely charged ions by held strong electrostatic force. ఇదిగోండి, ఇది కారణం. ఓకేనా, సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సామాన్యంగా సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసిద్ది, క్లోరిన్ తీసుకునిద్ది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? ట్రాన్స్ఫర్ అయినాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల మనకి బాండ్ ఫామ్ అయింది. అదే బాండు? అయానిక్ బాండ్. సో ఈ అయానిక్ బాండ్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకే అది మంచి స్టెబిలిటీని కలిగి ఉంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, an object is placed at infinity in front of a concave lens అన్నాడు. మనకి కాన్కేవ్ లెన్స్లో మొత్తం 2 కండిషన్స్ వస్తాయి. ఓకేనా, ఆ 2 కండిషన్స్లో ఎప్పుడు కూడా ఇమేజ్ వర్చువల్, ఎరెక్ట్, అది కామన్. కానీ ఒక చోట హైలీ డిమినిష్ వచ్చింది, ఇంకో చోట డిమినిష్ వచ్చింది. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఇప్పుడు వాడేమన్నాడు? ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఎప్పుడైనా ఏం పడిద్ది? ఫోకస్ దగ్గర పడిద్ది. ఓకేనా, ఫోకస్ దగ్గర పడిద్ది. ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? రియల్ కాదు, వర్చువల్ ఎన్లార్జ్డ్ కాదు, రియల్ కాదు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, వర్చువల్ ఎరెక్ట్ హైలీ డిమినిష్డ్ ఎట్ ద ఫోకస్. ఫోకస్ దగ్గర పడిద్ది, హైలీ డిమినిష్డ్, వర్చువల్ ఎరెక్ట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకో కండిషన్ ఏంటి? ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి ఓకి మధ్యలో పెడతాం, అది ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి మధ్య ఎక్కడో చూడబడింది. ఓకేనా, ఈ 2 కాన్కేవ్ లెన్స్ కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం వీటిని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద చేంజెస్ దట్ అక్కర్ ఇన్ ద ఫ్లోరల్ పార్ట్స్. ఓకేనా, అంటే పుష్ప భాగాలలో ఫలదీకరణం తర్వాత జరిగే మార్పులు. ఓకేనా, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఏం జరుగుతాయి అన్నాడు. స్టిగ్మా అండ్ ఓవరీ బోత్ డెవలప్ ఇంటూ ఫ్రూట్స్. స్టిగ్మా ఉండదు, రాంగ్ ఆన్సర్. ఆల్ ఫ్లోరల్ పార్ట్స్, పుష్ప భాగాలన్నీ ఫలాలుగా మారుతాయా? తప్పు. ద ఓవరీ ఫ్రూట్గా మారిద్ది, ద ఓవ్యూల్ సీడ్గా మారిద్ది. ఎస్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అండాశయం ఎప్పుడు ఫలంగా మారిద్ది, అండాశయం ఫలంగా మారిద్ది, అండం విత్తనంగా మారిద్ది అనమాట. సామాన్యంగా మనకి ప్లాంట్లో, మొక్కలో, ఫ్లవర్లో పెటల్స్ ఉంటాయి, సెపల్స్ ఉంటాయి, స్టేమెన్ ఉండిద్ది, పిస్టిల్ ఉండిద్ది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగిద్దో బాగా గుర్తుపెట్టుకోండి, మనకి పెటల్స్ ఉండదు, సెపల్స్ ఉండదు, స్టేమెన్ ఉండదు, ఈ పిస్టిల్ మాత్రమే మారిద్ది. ఎలా మారిద్ది అంటే ఇదిగోండి, పిస్టిల్లో ఉండే లేదా కార్పెల్లో ఉండే ఓవరీ కాస్త ఫ్రూట్గా మారిద్ది, అండాశయం ఫలంగా, అండం విత్తనంగా మారిద్ది, మిగతా అన్నీ ఏమవుతాయి? పోతాయి అన్నమాట. ఓకేనా, షెడ్ ఆఫ్ అయిపోతాయి, కోల్పోతాయి అన్నమాట. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాలిపోతాయి. ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. సో డి ఈజ్ రాంగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ పెటల్స్ని సెపల్స్ని కలిపి మనం నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ అని మాట్లాడుకోవాలి. ఫ్లవర్లో నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ అనమాట, అంత ముఖ్యమైన భాగాలు కాదు. స్టేమెన్స్ని, పిస్టిల్స్ని ఎసెన్షియల్ పార్ట్స్ అని మాట్లాడుకోవాలి, ముఖ్యమైన భాగాలు అని. సో పువ్వులో 4 భాగాలు, దాంట్లో 2 ముఖ్యమైన భాగాలు, 2 అముఖ్యమైన భాగాలు. నెక్స్ట్, if the object is placed between F1 and 2F1,
ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ అన్నాడు. ఒక కాన్కేవ్ లెన్స్ని మనం తీసుకున్నప్పుడు ఇది మనకి F1 టు F1, ఇక్కడ F2 టు F2 ఇలా ఉండిద్ది అనమాట. ఎక్కడైతే F1కి 2Nకి మధ్యలో పెట్టామో అది వెళ్ళిపోయి మనకి ఎక్కడ పడిద్ది, బియాండ్ 2F2 దగ్గర పడిద్ది అనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళిపోయి ఇది 2F2 బియాండ్ 2F2 దగ్గర పడిద్ది. సో బియాండ్ 2F2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇమేజ్ ఏమైద్ది, మనం చిన్నగా పెడితే పెద్దగా ఫామ్ అయిద్ది అనమాట. సో డిమినిష్డ్ కాదు, సేమ్ సైజ్ కాదు, ఎన్లార్జ్డ్. సో కాన్వెక్స్ లెన్స్లో మొత్తం 6 కండిషన్స్లో 5 కండిషన్స్ ఎలా ఉంటాయి, రియల్ ఇన్వర్ట్గా ఉంటాయి. సో వర్చువల్ అనే పదం తప్పు. సో ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ ఎన్లార్జ్డ్, రియల్, ఇన్వర్టెడ్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తం 5 కండిషన్స్లో మనకి రియల్, ఇన్వర్ట్ వస్తుంది. లైట్ గురించి నేను క్లియర్గా 2-3 వీడియోస్ మాట్లాడాను, మన వీడియోస్లో ఉంటాయి, వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మస్క్యులర్ టిష్యూ ఇన్ యానిమల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాలంటరీ మూమెంట్స్ ఈజ్ అటాచ్డ్ టు ద బోన్స్ అన్నాడు. సో ఏ కండర కణజాలం ఎముకలకి అతుక్కొని ఐచ్ఛిక కదలికలకు అంటే వాలంటరీ మూమెంట్స్కి సహాయపడుతుంది అన్నాడు. సో టెండాన్ కాదు. మనకి మస్క్యులర్ టిష్యూస్లో 3 రకాల మజిల్స్ ఉంటాయి, స్కెలిటల్, స్మూత్, కార్డియాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, స్ట్రైటెడ్ మజిల్స్ ఆర్ స్కెలిటల్ మజిల్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కెలిటల్ మజిల్స్లో ఉండే యాక్షన్స్ అన్ని ఎలా ఉంటాయి, వాలంటరీగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు కాస్త చెబుతాను, మీకు అర్థమైద్ది. ఫస్ట్ స్కెలిటల్ మజిల్ తీసుకుందాం. స్కెలిటల్ మజిల్స్ ఇవి ఎలా ఉంటాయి, ఫస్ట్ ది స్ట్రైటెడ్ మజిల్స్, స్ట్రైట్గా ఉంటాయి. ఇవి ఎలాంటివి, వాలంటరీ మజిల్స్. మూడోది ఇవి అన్బ్రాంచ్డ్, వీటికి బ్రాంచులు ఉండవు. తర్వాత మల్టీ న్యూక్లియస్, ఇది ఒక కణమే కాబట్టి కణం లోపల ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సిలిండ్రికల్ షేప్, ఇదన్నమాట స్కెలిటల్ మజిల్స్. ఓకేనా. ఇలా కాకుండా ఒకవేళ నెక్స్ట్ కార్డియాక్ మజిల్ గురించి మీకు తెలియాలనుకో, కార్డియాక్ మజిల్లో అవి స్ట్రైటెడ్ ఉంది కదా, ఇది కూడా స్ట్రైటెడే, గుర్తుపెట్టుకోండి. అవి వాలంటరీ కానీ ఇవి మాత్రం ఇన్వాలంటరీ. అవి అన్బ్రాంచ్డ్, ఇవి బ్రాంచ్డ్. ఓకేనా. అవి మల్టీ న్యూక్లియస్, ఇది యూని న్యూక్లియస్. ఇవి స్పిండిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్పిండిల్ కాదు, ఇవి కూడా సిలిండ్రికల్ షేప్లోనే ఉంటాయి. నెక్స్ట్ స్మూత్ మజిల్స్ అనమాట. స్మూత్ మజిల్స్ ఇవి ఎలా ఉంటాయి, అన్స్ట్రైటెడ్, ఎటువంటి స్ట్రైట్స్ ఉండవు, అన్స్ట్రైటెడ్. ఇవి ఇన్వాలంటరీ. ఓకేనా. ఇవి అన్బ్రాంచ్డ్. నెక్స్ట్ యూని న్యూక్లియస్, ఇవి కూడా యూని న్యూక్లియస్ అనమాట. తర్వాత ఇవి స్పిండిల్ షేప్లో ఉంటాయి, చిలకడ దుంపలాగా అనమాట స్పిండిల్ షేప్ అంటే. ఓకేనా. ఇక్కడ 3 యూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి అన్స్ట్రైటెడ్, అన్బ్రాంచ్డ్, యూని న్యూక్లియస్. యూ 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ క్యూబ్ అని గుర్తుపెట్టుకోవడం అనమాట. ఓకేనా. ఇవి స్కెలిటల్, కార్డియాక్, స్మూత్ మజిల్స్. ఈ కండిషన్స్ మీద, వీటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ మీద చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనం చాలాసార్లు పీవైక్యూస్లో మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమన్నాడు, వాలంటరీ మజిల్స్ అన్నాడు. సో వాలంటరీ అంటే మనకేం రావాలి, ఇది ఇన్వాలంటరీ, ఇది ఇన్వాలంటరీ. సో కార్డియాక్ కాదు, స్మూత్ కాదు. సో కార్డియాక్ రాంగ్, స్మూత్ రాంగ్. ఆన్సర్ ఏమవ్వాలి, స్ట్రైటెడ్ మజిల్స్. అలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 61వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై హ్యూమన్స్ హ్యావ్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ దేర్ బాడీస్ అన్నాడు. ఒక మానవ శరీరంలో హానికరమైన రసాయనాలు అత్యధిక సాంద్రతలో ఎందుకు ఉంటాయి. ఓకేనా. అంటే దానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. సో ముఖ్యమైన కారణం ఏంటి, మనం చాలా రోజులుగా ఇలాంటి క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఓకేనా. ఇదిగోండి, దే ఆక్యుపై
ద ట్రాపిక్ లెవెల్ ఇన్ ఫుడ్ చైన్స్ అనమాట. సామాన్యంగా బేసిక్ లెవెల్లో వచ్చిన పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫుడ్ గొలుసులో ఆహారపు గొలుసులో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఏమైంది, ఆహారపు గొలుసులో అగ్రస్థాయికి వెళ్తాయి. అగ్రస్థాయిలో ఉండేది ఎవరు, హ్యూమన్స్. అందుకే ఇక్కడ మనం దెబ్బతింటున్నాం అనమాట. కాబట్టి హ్యూమన్స్లో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. ఏ పద్ధతి ద్వారా, బయోమాగ్నిఫికేషన్ అనే పద్ధతి వల్ల అవి కనపడుతున్నాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లార్జర్ ఫిష్, బర్డ్స్, హ్యూమన్స్ ఇలాంటివన్నీ కూడా 4th ట్రోపిక్ లెవెల్లోకి వస్తాయి కాబట్టి అది మనకి ముఖ్యమైన కారణం అన్నమాట. ఓకేనా. తర్వాత 62వ క్వశ్చన్. 62వ క్వశ్చన్ చాలా డీప్గా అడిగాడు, చూడండి. సెల్ గురించి. వెన్ అబ్జర్వింగ్ ఆనియన్ పీల్ చీక్ సెల్స్ అనమాట. అంటే చంపలో ఉండే కణాలు, ఉల్లిపాయ పొరలో ఉండే కణాలని రెండింటినీ కూడా అండర్ ఏ మైక్రోస్కోప్ కింద చూస్తే విచ్ పార్ట్ అపియర్స్ లైట్లీ స్ట్రైన్డ్ అండ్ కంటైన్స్ మెనీ ఆర్గానెల్స్ అన్నాడు. ఓకేనా. మెనీ ఆర్గానెల్స్ ఉన్నట్టుగా కనపడుతూ లేత రంగులో ఎటువంటి స్టెయిన్స్ లేకుండా ఉండే భాగం ఏంటి అన్నాడు. ఓకేనా. సామాన్యంగా మెనీ ఆర్గానెల్స్ అనే పదాన్ని పట్టుకుంటేనే ఇక్కడ మనం ఆన్సర్ చేయగలం. సామాన్యంగా ఉల్లిపాయ పొరలో అయినా చంప కణాల్లో అయినా ఇదేమో మనకు ప్లాంట్స్లో కనపడింది, ఇదేమో యానిమల్స్లో కనపడింది. యానిమల్స్లోను ప్లాంట్లోను మనకు మైక్రోస్కోప్లో చూసామనుకో మెనీ ఆర్గానెల్స్ అన్ని దేంట్లో ఉంటాయి, ఇదేమో సెల్ వాల్, లోపల ఉండేదేమో సెల్ మెంబ్రేన్. ఇక్కడ మనకు ఒక ఫ్లూయిడ్ ఉండిద్ది అనమాట. ఓకేనా. ఆ ఫ్లూయిడ్ లాంటి సబ్స్టెన్స్ని మనం ఏమని పిలవాలి, సైటోప్లాజం అని పిలవాలి. సో సైటోప్లాజం లోపల ఏముంటాయి, ఆల్ ఆర్గానెల్స్ ఉంటాయి. అన్ని ఆర్గానెల్స్ ఉండేది ఎక్కడ, సైటోప్లాజం. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, సైటోప్లాజం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ఎ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్. ఓకే. దట్ ఈస్ బిట్వీన్ ద మధ్యలో న్యూక్లియస్ ఉండిద్ది అనమాట. ఈ న్యూక్లియస్కి సెల్ మెంబ్రేన్కి మధ్యలో ఉండేది సైటోప్లాజం. అడుగుతూ ఉంటాడు దేనికి మధ్యలో ఉండిద్దని, న్యూక్లియస్ అండ్ సెల్ మెంబ్రేన్. అది సెల్ వాల్ని చూసినప్పుడు కనపడదు, ఎందుకంటే చంపకణాలు అంటే యానిమల్స్ అంటే మనమే హ్యూమన్స్ అనుకోండి. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు కదా, సెల్ మెంబ్రేన్ ఓన్లీ అన్నాడు, తప్పు. ఓకేనా. సో సెల్ మెంబ్రేన్ ఇదేంటి, సెమీ పర్మియబుల్, అన్నిటినీ పంపించదు. సెల్ వాల్ ఈజ్ పర్మియబుల్, అన్నిటినీ పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ గురించి కాస్త డీప్గా వెళ్ళి అడిగాడు. అప్లికేషన్ ఓరియంటెడ్లో అన్ని ఆర్గానెల్స్ అనేక కణాంగాలు కనపడతాయి అనే పదాన్ని పట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ స్కెలిటల్ మజిల్, మళ్ళా టిష్యూస్ గురించి అడిగాడు చూసారా. స్కెలిటల్ మజిల్ అన్నాడు, అది వాలంటరీ మజిల్. కార్డియాక్ మజిల్ అన్నాడు. స్కెలిటల్ మజిల్ మాత్రమే వాలంటరీ, మిగతా రెండు ఏంటి, ఇన్వాలంటరీ. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇన్వాలంటరీ. కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్స్ రెండు కూడా ఇన్వాలంటరీ అనమాట. ఇందాకే కార్డియాక్ మజిల్స్ యొక్క ఫీచర్స్ అన్నీ మీకు చెప్పాను, వాటిని ఒక బుక్లో నీట్గా పక్కన రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ అలాంగ్ విత్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. పొటాషియం కాకుండా ఫెర్టిలైజర్స్ మెయిన్లీ సప్లై విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టు క్రాప్స్ అన్నాడు. సామాన్యంగా ఎరువులు అనేవి ప్రధానంగా పంటలకి నైట్రోజన్ని, ఫాస్ఫరస్ని, పొటాషియంని అందజేస్తున్నాయి. సో వాడు పొటాషియం, ఫాస్ఫరస్ కాకుండా ఇంకేంటి అన్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలి, నైట్రోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నైట్రోజన్ అనేది లార్జ్ అమౌంట్లో కావాలి. ఒక మంచి వెజిటేటివ్ గ్రోత్, ఒక న్యూక్లిక్ యాసిడ్స్, ఒక ప్రోటీన్స్ లాంటివి తయారవ్వాలి అంటే కంపల్సరీగా నైట్రోజన్ అనేది కావాలి. ఓకేనా. నైట్రోజన్ లార్జ్ అమౌంట్లో కావాలి. టు మేక్ క్లోరోఫిల్ దట్ క్యాప్చర్ ద సన్లైట్ అనమాట. సామాన్యంగా ఫుడ్ని తయారు చేసుకోవాలి అంటే మనకి కణం లోపల ప్లాస్టిడ్స్ ఉంటాయి. ప్లాస్టిడ్స్ లోపల క్లోరోప్లాస్ట్ ఉండిద్ది. క్లోరోప్లాస్ట్ లోపల ఉండే పిగ్మెంట్ ఏంటి, క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది చాలా చక్కగా పనిచేయాలి అంటే మనకి మెగ్నీషియం అనే మూలకం కావాలి, నైట్రోజన్ లాంటి మూలకాలు కూడా కావాలన్నమాట. ఓకేనా. సో లార్జ్ అమౌంట్లో పంటలకు కావాల్సిన మూలకం ఏంటి అంటే మనకి ఎన్పికే, దాంట్లో ముఖ్యంగా నైట్రోజన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదే ఫాస్ఫరస్ ఎందుకు అన్నాడు అనుకోండి,
ఫాస్ఫరస్ ముఖ్యంగా రూట్ డెవలప్మెంట్ కోసం అన్నమాట. ఓకేనా. వాటర్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా పొటాషియం చూసుకుంటూ ఉండిద్ది. ఎన్పికే వెరీ ఇంపార్టెంట్. తర్వాత 66వ క్వశ్చన్. టూ లెన్స్ ఆఫ్ పవర్ +4d -d అన్నాడు, -6d అన్నాడు. +4d -6d క్యాన్సిల్ చేస్తే -2d వచ్చింది. సో పవర్ ఈక్వల్ టు 1 బై ఫోకల్ లెంత్. సో 2 ఈక్వల్ టు 1 బై ఫోకల్ లెంత్ -2. ఎఫ్ ఈక్వల్ టు -1/2. సెంటీమీటర్స్లో మార్చామనుకో ఇంటూ 100 చేయాలి. 2 1 2 5 0. ఎఫ్ ఈక్వల్ టు -50 సెంటీమీటర్స్ అన్నమాట. సో ఎక్కడుంది -50? ఇదిగోండి. ఓకేనా. ఫోకల్ లెంత్ ఎప్పుడు దేంట్లో ఉండాలి? మీటర్స్లో ఉండాలి. కాబట్టి -1/2 మీటర్స్ అనమాట. మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100 చేసాం. ఇంటూ 100 ఎందుకు చేసామంటే మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలి కాబట్టి అదనమాట. సో -50 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు పవర్స్ని యాడ్ చేయాలి. టోటల్ పవర్ ఈక్వల్ టు P1 + P2 అనమాట. సో దాన్నే నేను ఇక్కడ చేశాను. ఓకేనా. నెక్స్ట్ 67. వై ఈజ్ వీడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రాప్ ప్రొడక్షన్ అన్నాడు. పంట ఉత్పత్తిలో కలుపు నివారణ ఎందుకు ముఖ్యం అన్నాడు. సామాన్యంగా పంటల్ని పండిస్తున్నప్పుడు కలుపు కూడా పెరిగింది అనుకోండి, పంటకిచ్చే లైటు, వాటరు, మినరల్స్, స్పేసు, పొలినేటర్స్ అన్నీ ఎవరు తీసుకుంటారు? కలుపు మొక్కలు కూడా తీసుకుంటాయి. కానీ మనకి మన పంట మొక్కలే పెరగాలి తప్ప కలుపు మొక్కలు పెరగకూడదు. కాబట్టి వీట్ కంపీట్ విత్ క్రాప్స్ ఫర్ రిసోర్సెస్. కలుపు మొక్కలు వనరుల కోసం పంటలతో పోటీ పడతాయి. మన పంట మొక్కలతో కలుపు మొక్కలు పోటీ పడతాయి. అందువల్ల వాటిని నివారించటం, రిమూవ్ చేయడం మంచిదన్నమాట. ఓకేనా. వీడ్స్ న్యూట్రియంట్స్ని సప్లై చేయవు. వీడ్స్ హ్యావ్ నో ఇంపాక్టా? కాదు. కలుపు మొక్కల ప్రభావం పంటల మీద ఉండిద్ది. క్రాప్ ఈల్డ్ని పెంచుతాయా? కాదు. దిగుబడిని పెంచవు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 68th one. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మాస్ m మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 5 m/s ఈజ్ 25 joules. ఇఫ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ డబుల్డ్ 10 m/s అయింది. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ఓకే. సో కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ స్క్వేర్, అంతే కదా. కేఈ ఈక్వల్ టు ½ mv². దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? కైనెటిక్ ఎనర్జీ దీనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది అని చెప్పచ్చు. సో ఫస్ట్ దాంట్లో కైనెటిక్ ఎనర్జీ ఎంత? 25 joules. అవునా కదా, 25 joules. అప్పుడు వెలాసిటీ ఎంత? 5 m/s. నెక్స్ట్ వెలాసిటీ ఏమైంది? డబుల్ అయింది. v కాస్త 2v అయింది, అంటే 10 m/s అయింది అన్న. డబుల్ అయిందంటే అర్థం. సో v కాస్త 2v అయింది అనుకోండి, అర్థం ఏంటి? v² కాస్త 4v² అయింది, అంతే కదా. v కాస్త 2v అయిందంటే v² కాస్త 4v² అయింది, అంటే ఇంటూ 4 చేయాలన్నమాట. సో 25 × 4 ఎంత? 100 joules. 100 joules. సో ఆన్సర్ ఎంత? 100 joules అనేది ఆన్సర్ అనమాట. సింపుల్. ఫార్ములా మొత్తం పెట్టి సాల్వ్ చేయాలి అవసరం లేకుండా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ 4 times వెలాసిటీ డబుల్ అయినప్పుడు. అందుకే మనం ఇలా చేసామన్నమాట. నెక్స్ట్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ such as hill stations, water boils at a temperature lower than 100 degrees Celsius, whereas in pressure cooker it boils above 100 degrees Celsius. రెండు కండిషన్స్ అవుతున్నాడు. కొండలపైకి వెళ్ళినప్పుడు వాటర్ అనేది లోయర్ దెన్ 100 degrees Celsius దగ్గర బాయిల్ అయిద్దంట. ఒకటి హిల్స్, అక్కడ 100 degrees Celsius కన్నా తక్కువే వాటర్ ఏమైద్ది? బాయిల్ అయింది. తర్వాత ప్రెషర్ కుక్కర్లో గ్రేటర్ దెన్ 100 degrees Celsius దగ్గర వాటర్ అనేది ఏమైద్ది? బాయిల్ అయింది. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఫినోమినన్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా. సో ప్రెషర్కి బాయిలింగ్ పాయింట్కి రిలేషన్ తెలియాలన్నమాట.
దెన్ ఓన్లీ ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే వాళ్ళు కాదు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత క్వశ్చన్ దగ్గరికి వద్దాం, మీకు అర్థమైపోయింది. సామాన్యంగా ఏటీఎం అంటారు, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషరు, బాయిలింగ్ పాయింట్ రెండు ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కండిషన్ 1 మాట్లాడుతున్నా. మనం పైకి వెళ్తున్నాం, గోయింగ్ అప్, కొండలపైకి ఎక్కుతున్నప్పుడు సామాన్యంగా సముద్రం దగ్గర మనం ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా పైకి వెళ్ళే కొద్ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏమైద్ది, తగ్గిద్ది, వాతావరణ పీడనం తగ్గిద్ది అనమాట. అందుకే మనం పైకి కొండల మీదకి ఎక్కేటప్పుడు గాలి పీల్చుకోవడం కానీ కాస్త ఇబ్బందిగా ఉండిద్ది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ప్రెషర్ తగ్గిందో బాయిలింగ్ పాయింట్ కూడా ఏమైద్ది, తగ్గిద్ది. అందుకే 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉడకాల్సిన అన్నం ఎక్కడ ఉడికిద్ది, 100 కన్నా తక్కువ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉడుకుతుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా ఎట్ సీ లెవెల్, ఓకేనా, సామాన్యంగా భూమి మీద ఉన్నాం, అప్పుడు ఏమైద్ది, అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది తగ్గిద్ది అనమాట, అంటే ఈక్వల్గా ఉండిద్ది. ఎప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్ లోపలికి వెళ్ళామో అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏమైద్ది, ఎక్కువ ఉండిద్ది. ఓకేనా పాయింట్, అంటే ప్రెషర్ కుక్కర్లో ఉండే ప్రెషరు అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా ఎలా ఉంది, ఎక్కువ ఉంది. వాతావరణ పీడనం కన్నా కుక్కర్లో పీడనం ఎక్కువ. సో పీడనం ఎక్కువ అన్నప్పుడు ఏమైద్ది, బాయిలింగ్ పాయింట్ కూడా పెరిగిద్ది. బాయిలింగ్ పాయింట్ పెరిగింది అనుకోండి, అప్పుడు గ్రేటర్ దాన్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఏమైద్ది, బాయిల్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ రావడానికి లెస్ దాన్ రావడానికి కారణం ఏంటి, ఒక చోట అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గింది, ఇంకొచ్చేమో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పెరిగిందనమాట. పాయింట్ మీకు అర్థమైందా, అది. సో ప్రెషర్ కుక్కర్లో అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువ ఉంది, అందుకే వాటర్ అన్నం అనేది త్వరగా ఉడికిద్ది ప్రెషర్ కుక్కర్లో. అదే మనం పైకి వెళ్ళామనుకోండి, సామాన్యంగా ఉడకాల్సింది 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర, కానీ పైకి వెళ్ళటం వల్ల ఏమైంది, బాయిలింగ్ పాయింట్ తగ్గింది. కారణం ప్రెషర్ తగ్గింది. సో ప్రెషర్ తగ్గితే బాయిలింగ్ పాయింట్ తగ్గిద్ది, ప్రెషర్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది అనమాట. ఓకేనా, అది కారణం. ఇప్పుడు రండి, ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం ఎక్కడుందో. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయింది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అయింది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిక్రీజ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ది డే. మంచి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, చాలా స్టేట్మెంట్ పెద్దగా అడిగాడు, చూసారా. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే పెడతారు, లేకపోతే స్కిప్ అనమాట. నెక్స్ట్ 70వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అబౌట్ మాస్ నెంబర్ అన్నాడు. సో మాస్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనమాట, అంతే కదా. సో ఇట్ రిప్రజెంట్స్ ద టోటల్ న్యూక్లియాన్స్ అన్నాడు. ఆ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని కలిపి మనం ఏమనాలి, న్యూక్లియాన్స్ అనాలి. సో ఇది కరెక్టే. ఇట్ ఆల్వేస్లీ హోల్ నెంబర్ అంటే ఎప్పుడు మనకు పాయింట్స్లో ఉండదు. అటామిక్ నెంబర్లో 2.5 3.5 ఉంటాయా, కాదు, పూర్ణాంక సంఖ్య ఉండిద్ది. ఇట్ మే డిఫర్ ఫర్ ఐసోటోప్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్ అన్నాడు. ఐసోటోప్స్కి అది డిఫరెంట్గా ఉండిద్ది అన్నాడు. ఎస్ కరెక్టే. ఐసోటోప్స్ అంటే ఏంటి, సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్. సో ఇదిగోండి, సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ మనకి మాస్ నెంబర్ గురించే మాట్లాడుతున్నాడు, అది ఐసోటోప్స్లో డిఫరెంట్గా ఉండిద్దని వాడే అన్నాడు. కరెక్టే. సో రాంగ్ ఆప్షన్ ఏంటి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ ఆఫ్ ది అటామిక్ నెంబర్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ అన్నాడు. తప్పు. మాస్ నెంబర్ ఈక్వల్ టు ట్వైస్ ద అటామిక్ నెంబర్ అన్నాడు. తప్పు. సో సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. వాడు కూడా ఫాల్సే అడిగాడు. ఓకేనా, ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్, ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నెంబర్ డిఫరెంట్ అటామిక్ నెంబర్.
మల్టిపుల్ టైమ్స్ మనం పీవైక్యూస్లో రివిజన్ చేస్తూ వస్తున్నాం. అవి చూస్తూ ఉన్న పిల్లలకి సబ్జెక్ట్ గెయిన్ అవుతూ ఉండిద్ది. 71 విచ్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్స్ నాన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. ఓకేనా, యూనిఫామ్ మోషన్ అని చెప్పాలంటే ఈక్వల్ డిస్టెన్స్ బై ఈక్వల్ టైం. ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ టైంలో కవర్ చేస్తే యూనిఫామ్ మోషన్. మరి అది నాన్ యూనిఫామ్ అయితే సింపుల్, అన్ఈక్వల్ డిస్టెన్స్ బై ఈక్వల్ టైం. టైం ఎప్పుడు అన్ఈక్వల్ అవ్వదు. టైం ఇక్కడ ఈక్వలే, ఇక్కడ ఈక్వలే, డిస్టెన్స్ అన్ఈక్వల్ అయింది. ఓకేనా. సో 30 కిలోమీటర్ని 2 గంటలు, 40 కిలోమీటర్ని 2 గంటలు, 60 కిలోమీటర్ని 2 గంటలు. సో అన్ఈక్వల్ డిస్టెన్స్ 30, 40, 60 ఈక్వల్ టైం. దీన్ని మనం ఏమనాలి? యూనిఫామ్ మోషన్ అనాలి. సో ఎక్కడుంది? కవరింగ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్. ఎస్, సమాన సమయ వ్యవధిలో అసమాన దూరాలు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఐసోబార్స్? చూసారా, స్టేట్మెంట్లని డిఫరెంట్గా ఇస్తున్నాడు. ఇలాగే ముందు రోజుల్లో క్వశ్చన్స్ వస్తాయి, అన్ని స్టేట్మెంట్లే. ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ నువ్వు అర్థం చేసుకోకుండా ఎన్సీఆర్టీలో ఉన్న కాన్సెప్ట్ మాత్రం చదువుకొని వెళ్తే నువ్వు తేడా పడతావు. అది నీకు తెలిసిన విషయాన్ని కొత్తగా అడుగుతున్నాడు. కొత్తగా అడుగుతున్నాడు అనే విషయం ఎలాగో తెలుసుకోకపోతే నువ్వు ఎంత చదివినా పెట్టలేవు. దట్ ఈస్ ద రియాలిటీ. గుర్తైతే పెట్టుకోండి. ఓకేనా. ఐసోబార్స్ అన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, అంతే కదా. ఇప్పుడు మనం చూద్దాం ఇన్కరెక్ట్ ఏంటో. సేమ్ మాస్ నంబర్ అన్నాడు. సేమ్ మాస్ నెంబర్తో 2 తయారు చేద్దాం. డిఫరెంట్ అటామిక్ నెంబర్ అన్నాడు. సో ఇది ఆర్గాను 18, దీని అటామిక్ వెయిట్ 40. ఇది కాల్షియము 20, దీని అటామిక్ వెయిట్ 40. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్, ఓకే, సేమ్ మాస్ నెంబర్. ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ చూద్దాం, కరెక్టా కదా చెక్ చేసుకుందాం. ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఈజీ అయింది, బట్టి పట్టకూడదు. దేర్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. కరెక్టే. 40లో నుంచి 18 తీస్తే 22, 40లో నుంచి 20 తీస్తే 20. న్యూట్రాన్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే మనకి ఏమొస్తాయి? న్యూట్రాన్స్ వస్తాయి. కాబట్టి కరెక్టే. నెక్స్ట్, దే హ్యావ్ ది సేమ్ మాస్ నెంబర్ అన్నాడు. ఇదిగోండి సేమ్ మాస్ నెంబర్ ఇక్కడ చెప్పాను, కరెక్టే. దే హ్యావ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నాడు. దీని కెమికల్ ప్రాపర్టీస్ వేరు, ఇది వేరు, కరెక్టే. సో ఆన్సర్ ఏమవ్వాలి? సి, దే హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. ఓకేనా. సేమ్ అసలు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏం తెలియజేస్తుంది? అటామిక్ నెంబర్ని తెలియజేస్తుంది. అటామిక్ నెంబర్ ఎలా ఉండిద్ది? డిఫరెంట్గా ఉండిద్ది అని చెప్పాను నేను ఇక్కడ. కానీ వాడేమన్నాడు? సేమ్ అన్నాడు. కాబట్టి రాంగ్. ఇదన్నమాట. ఇలా అనాలిసిస్ చేసుకొని ఆన్సరింగ్ చేయాలి, అంతేగాని బట్టి పడతాం కాదు. ఓకేనా. క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఈజెస్ ఆఫ్ సౌండ్ కెన్ బి యూజ్డ్ టు అన్నాడు. ఓకేనా. మల్టిపుల్ రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటి? ధ్వని యొక్క బహుళ పరావర్తనాన్ని దేనికి వినియోగించవచ్చు అన్నాడు. దేనికి వినియోగిస్తాం? రెడ్యూస్ లౌడ్నెస్ కాదు, తీవ్రతను తగ్గించడానికి కాదు, పిచ్ ఆఫ్ ది సౌండ్ మార్చడానికి కాదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ మార్చడానికి కాదు. ఇది చాలా దూరం వరకు ధ్వనులను స్పష్టంగా వినటానికి మనం మల్టిపుల్ రిఫ్లెక్షన్ చేయాలన్నమాట. ఓకేనా. సో చాలా దూరం పంపించాలనుకోండి, ఉదాహరణకి ఇలా మన స్పీకర్ని తయారు చేస్తాం. ఓకేనా. ఎందుకు ఇలా మనం ఆర్క్ షేప్లో పెట్టాం? సౌండ్ అనేది ఇలా అన్ని ప్రాంతాలకి ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ జరిగి ఎక్కువ దూరం వెళ్ళాలి. సో మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగింది అంటే లార్జ్ డిస్టెన్స్ సౌండ్ అనేది ట్రావెల్ అవ్వాలి. దీన్ని మనం ఎక్కడ వాడతాం? మెగాఫోన్స్లో వాడతాం, సౌండ్ బార్స్లో వాడుతుంటాం, స్టెథోస్కోప్లో వాడుతూ ఉంటాం, ఆడిటోరియంస్లో వాడుతూ ఉంటాం, సినిమా హాల్స్లో వాడుతూ ఉంటాం. స్క్రీన్ ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాం. ఆ రివర్బరేషన్ మన సౌండ్ రావాలి అంటే మన చెవి దాకా మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగాలి.
సో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ని రివర్బిరేషన్ అంటారు. రివర్బిరేషన్, ఓకేనా, మల్టిపుల్ రిఫ్లెక్షన్ని. అదే సింగిల్ రిఫ్లెక్షన్ అనుకోండి, సింగిల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ని ఏమంటారో తెలుసా? ఎకో అంటారు. ఎకో మనకి వినపడాలంటే మినిమం 17 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి, 0.1 సెకండ్ టైం డిఫరెన్స్ ఉండాలి. మనం మాట్లాడిన నిజమైన వాయిస్కి తిరిగి వచ్చే రిఫ్లెక్టెడ్ సౌండ్కి మధ్య 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవాపరేషన్ గురించి చూసారా? స్టేట్మెంట్ క్వశ్చన్ ఎంత పెద్దగా అడిగాడో చూడండి. బాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవం ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటారు అన్నాడు. ఓకేనా, తీసుకొచ్చి దీన్ని, ఇది రైటే. ఓకేనా, ఏమన్నాడు? లిక్విడ్ ఇంటూ వేపర్ అట్ ఎనీ టెంపరేచర్ బిలో ద బాయిలింగ్ పాయింట్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సో బిలో ద బాయిలింగ్ పాయింట్ జరగాలి. సామాన్యంగా వాటర్ బాయిలింగ్ పాయింట్ అంతా 100 డిగ్రీల సెల్సియస్. 100 డిగ్రీల సెల్సియస్ కన్నా ముందే వాటర్ వేపర్గా మారిందనుకో దాన్ని ఎవాపరేషన్ అంటారు. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. సర్ఫేస్ ఏరియా పెంచామనుకోండి, ఉపరితల వైశాల్యాన్ని పెరిగితే బాష్పీభవనం రేటు పెరిగిద్ది. కరెక్టే. ఇది కూడా మీకు చెప్పాను. బట్టలు ఉతికినప్పుడు గుట్టగా పడేయకూడదు, వెడల్పు చేయాలి. బట్టను బాగా వెడల్పు చేసామనుకో అప్పుడు చీరని ఉతికిన తర్వాత ఒక ముద్దగా పడేయటానికి, చీర మొత్తాన్ని విడగొట్టి చక్కగా దండం మీద ఆరేయడానికి తేడా ఉంది. ఓకేనా, అప్పుడు ఏమైద్ది? బాష్పీభవన రేటు చాలా మంచిగా ఉండి చీరలో ఉండే వాటర్ ఎలా మారిపోయిద్ది? వేపర్గా మారిపోయి త్వరగా చీర ఆరిపోయిద్ది అనమాట. అది పాయింట్. సో సర్ఫేస్ ఏరియా పెరిగింది అని అర్థం. అందుకే బట్టలు ఆరేసే దగ్గర కూడా మనం ఎవాపరేషన్ అనే పాయింట్ని మనం ఆలోచన చేయవచ్చు. సో రెండు రైటే. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా, రెండు రైటే. నెక్స్ట్, ఒక నిమిషం వాటర్ తాగుతున్నాను. Why is tungsten used almost exclusively for making filaments అన్నాడు. ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్లు తయారు చేయడానికి టంగ్స్టన్ మాత్రమే ఎందుకు వాడుతున్నారు అన్నాడు. ఓకేనా, ఎందుకు వాడుతున్నారు? లో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కాదు, డస్ నాట్ ఎలో హీట్ టు పాస్ కాదు, ఇట్ రియలీ ఆక్సిడైజెస్ కాదు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దానికి హై మెల్టింగ్ పాయింట్ ఉంది, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, హై రెసిస్టెన్స్ అనమాట. ఈ రెండు లక్షణాలు ఉండటం వల్ల టంగ్స్టన్ని మనం ఫిలమెంట్గా వాడుతున్నాం. ఓకేనా, తర్వాత ఓకే, Na2CO3 సోడియం బైకార్బోనేట్ కార్బోనేట్ ఇచ్చి దాని ఈ వాల్యూస్ వాడే ఇచ్చి మనం వెయిట్ కనుక్కోమన్నాడు. సో Na 2 ఉంది, 23 × 2 46. కార్బన్ 1 ఉంది, సో 12. ఆక్సిజన్ 3 ఉన్నాయి, ఒక ఆక్సిజన్ వెయిట్ 16 మోళ్ళు 48. 8 2 10 10 1 6. లాస్ట్లో 6 ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. ఓకేనా, సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 4 4 8 8 2 10 106 యు అంటే అటామిక్ మాస్ యూనిట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 77. ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ హైట్ ఈజ్ ద వర్క్ డన్ టు లిఫ్ట్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు దట్ హైట్ అన్నాడు. కొంత ఎత్తులో ఉన్న వస్తువు యొక్క గురుత్వాకర్షణ స్థితి శక్తి అనేది ఆ వస్తువుని నేల నుండి ఆ ఎత్తుకు ఎత్తడానికి చేసిన పనికి ఎలా ఉండిద్ది అన్నాడు. ఓకేనా, పనికి ఎలా ఉండిద్ది అన్నాడు. చూడండి, ఒక వస్తువు గ్రౌండ్ దగ్గర ఉంది, ఇది బాలు. దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడో ఇక్కడ పెడదాం అనుకున్నాను, ఇది హెచ్ అనమాట. ఓకేనా, ఆ వస్తువుకి మాస్ ఎం ఉంది, కొంత ఎత్తుకు పై తీసుకెళ్ళాను. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. ఎం మాస్, ఓకే, హెచ్ హైట్, ఓకే, జీ వాల్యూ. జీ ఎప్పుడైనా కిందకి పనిచేస్తూ ఉండిద్ది, కానీ గ్రావిటీని దాటి నువ్వు ఆపోజిట్గా వస్తువుని ఏం చేయాలి? పైన పెట్టాలి, అవునా కాదా?
అంటే ఆ ఎత్తుకి నువ్వు తీసుకెళ్ళటానికి చేసిన పని గ్రావిటీకి ఎలా ఉంది, అగెనెస్ట్గా ఉంది. సో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మనం పనిచేసామన్నమాట. సో అగెనెస్ట్ ద గ్రావిటీ, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. వెన్ వి లిఫ్ట్ అన్ ఆబ్జెక్ట్ అప్వర్డ్ వి వర్క్ అగెనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా మనం పని చేసాము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ యూజ్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని ఎక్కడ వాడరు అన్నాడు, నాట్ అన్నాడు. చూద్దాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడతాడు, మాట్లాడుకున్నాం. స్ట్రాంగ్ యాసిడ్ తప్పు, అది స్ట్రాంగ్ యాసిడ్ కాదు. బేకింగ్ యాజ్ ఏ లివింగ్ ఏజెంట్, బేకింగ్ పౌడర్లో వాడుతూ ఉంటాం, యాంటీ యాసిడ్స్గా వాడుతూ ఉంటాం. ఓకేనా. సామాన్యంగా NaHCO3 అనేది ఏంటి, ఒక బేసిక్ సాల్ట్. ఓకేనా. కానీ వాడు ఏమన్నాడు, స్ట్రాంగ్ యాసిడ్ అన్నాడు. ఈ పదం తప్పనమాట, అసలు అది రాదు, దాన్ని మనం అలా తీసుకోకూడదు. అదొక సాల్ట్. ఎలా వచ్చింది, ఇదిగోండి, NaOH అనే స్ట్రాంగ్ బేసు, H2CO3 కార్బోనిక్ సోడా, దీన్ని మనం తాగే సోడా అంటాం, సోడా వాటర్ అంటాం. ఈ రెండింటిని కలిపినప్పుడు NaHCO3 ప్లస్ వాటర్ ఫామ్ అయిందనమాట. సో ఇదేంటి, జాగ్రత్తగా చూడండి, ఇంకోలా చదువుతున్నా దీన్ని. ఇది బేసు, ఇది యాసిడ్, రెండు కలిపితే సాల్ట్ ప్లస్ వాటర్ అనమాట. ఓకేనా. స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇదేంటి, బేసిక్ సాల్ట్. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ అనే పదం తప్పు. సో సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానెల్ ఈజ్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అన్నాడు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని ఎందుకు అన్నాడు, ఇట్ పర్ఫార్మ్స్ ఏరోబిక్ రెస్పిరేషన్. వాడే చెప్పేశాడు. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి ఇక్కడే జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఒక గ్లూకోజ్కి మనం ఆక్సిజన్ కలిపి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసి మనం కార్బన్ డైఆక్సైడ్ని, ఎనర్జీని బయటికి తీసుకొస్తున్నాం అన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియా ఏమంటారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే మైటోకాండ్రియా లోపల ఈ కెమికల్ రియాక్షన్ ఇదేగా జరిగేది. ఈ రియాక్షన్ మనం మాట్లాడుకున్నాం, దీన్ని మనం ఏమంటాం, సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం. ఓకేనా. అయితే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనే కెమికల్ రియాక్షను మైటోకాండ్రియాలో ఏ భాగంలో జరిగింది, కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం. కంప్లీట్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే, NCERT చదివే పిల్లలు మాత్రమే ఆన్సర్ చేస్తారు. చూద్దాం. క్వశ్చన్ అడిగాడు, NCERTలో ఉందన్నమాట అది. ఓకేనా. సో సెల్యులర్ రెస్పిరేషన్ జరిగేది మైటోకాండ్రియా అనే కణాంగంలో. ఈ మైటోకాండ్రియాలో ఏ భాగం లోపల అది జరిగిద్ది, ఆ భాగం చూడటానికి ఎలా ఉండిద్ది. సో ఆ భాగం ఏంటో చెప్పండి, ఆ భాగం స్ట్రక్చర్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ న్యూక్లియస్, దీన్ని సెంటర్ ఆఫ్ ది సెల్ అంటాం. ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడే మనకి DNA ఉండిద్ది, ఇక్కడే మనకి జీన్స్ ఉంటాయి, ఇక్కడే మనకి న్యూక్లియోలస్ ఉంటుంది. ఓకేనా. ఇది బాగా వెల్ డెవలప్డ్గా ఉంటే యూకారియోటిక్, వెల్ డెవలప్డ్గా లేకపోతే ప్రొకారియోటిక్. ఇది ఒక డబుల్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గానెల్. మరి రైజోజోమ్స్, వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీ అనాలి, పెట్టుకోండి. ఇవి ఎండోప్లాస్టిక్ రెటిక్యులంకి లింక్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో కూడా డబుల్ మెంబ్రెయిన్ ఉండిద్ది. దీంట్లో ఓన్ DNA ఉండిద్ది, ఓన్ ప్రోటీన్స్ ఉంటాయి. లైసోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని పిలవచ్చు, ఆటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అని పిలవచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని పిలవచ్చు, క్లీనింగ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని పిలవచ్చు, స్కావెంజర్స్ ఆఫ్ ది సెల్ అని పిలవచ్చు. ఇలా 5 రకాల పేరుతో పిలవచ్చు. సూసైడల్ బ్యాగు, ఆటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్, క్లీనింగ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్, స్కావెంజర్స్ ఆఫ్ ది సెల్. లైసోజోమ్స్లో ఏముంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి. ఓకేనా, అదనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఫంక్షన్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ బై కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ CPT అంటే మనకేమొస్తాయి, ఒకటి జైలం, ఇంకోటి ఫ్లోయం.
ఈ రెండు ఏం చేస్తున్నాయి? వాటరు, ఫుడ్, ఈ రెండింటిని తీసుకెళ్తున్నాయి, అంతే కదా. ఈ రెండింటిని ట్రాన్స్మిట్ చేయడానికి పైపుల్ లాంటి స్ట్రక్చర్స్ని, వాస్కులర్ బండిల్స్ని కలిగి ఉన్న టిష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇవే కదా. సో ఆన్సర్ బి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 81వ క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ లాంచ్డ్ స్ట్రైట్ అప్వర్డ్ అండ్ రీచెస్ మ్యాక్సిమం హైట్ 1000 cm. వాట్ వాజ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? h=u²/2g. సో వాడు ఏం అడిగాడు? జీ వాల్యూ ఇచ్చాడు, యూ అడిగాడు. సో h×2g = u². హెచ్ అంట 1000 cm, కానీ ఆప్షన్ చూడారా, మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం హెచ్ని మార్చుకోవాలి. సెంటీమీటర్స్ని మీటర్లో మార్చితే ఏమైంది? సెంటీమీటర్స్ని మీటర్స్లో అంటే బై 100 చేయాలి. ఈ సున్నా క్యాన్సిల్ అయిపోయింది, అంటే 10 × 2 × 9.8. ఓకేనా. ఈ పాయింట్కి 0 పోయిద్ది. సో 2 × 98 = u² అనమాట. అదేగా మనం చేయాల్సింది. సో 9 రోళ్ళు 18, 8 రోళ్ళు 16, u² = 96, u = √196. 196 అంటే 14² అనమాట. సో ఎక్కడ ఉంది? 14 m/s ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ దట్ థ్రోన్ అప్వర్డ్. ఓకేనా, సింపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, h = u²/2g లేదా v² - u² = 2gh లో పెట్టుకొని చివరికి ఇదే ఫార్ములా వచ్చిద్దిలే, కానీ సింపుల్గా మనకి మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ అన్నాడు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఎప్పుడూ కూడా ఒక వస్తువుని ఏం చేస్తాయి అన్నాడు? చేంజ్ ఇన్ మోషన్, చలనంలోనికి తీసుకొస్తాయి. ఓకేనా. ఒక ఆబ్జెక్టు ఇటువైపు నుంచి F1, ఇటువైపు నుంచి F2. ఓకేనా. ఇది 60 న్యూటన్స్, ఇది 40 న్యూటన్స్ ఉండాలి. సో F1 ≠ F2 ఉండాలి. అప్పుడు ఎక్కువ బలం ఎటువైపు ఉందో అటువైపు నుంచి మనకి ఫోర్స్ అప్లై చేయబడిద్ది, కాబట్టి వస్తువు మోషన్లోకి వచ్చింది. సో రెస్ట్ నుంచి మనకు మోషన్లోకి రావాలి అంటే కంపల్సరీ వీ నీడ్ టు అప్లై అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది మనకి ఏ న్యూటన్స్ లాలో కనపడిద్ది అంటే న్యూటన్స్ ఫస్ట్ లా క్లియర్గా కనపడిద్ది. ఓకేనా. తర్వాత 83వ క్వశ్చన్. వెన్ వి అబ్జర్వ్ ఏ స్టార్ నియర్ ద హారిజన్ ఇట్ appears to be slightly higher in the sky then it really is. వాట్ ఈస్ ద రీజన్ అన్నాడు. ఆకాశంలో చూసినప్పుడు క్షితిజ సమాంతరానికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని గమనించినప్పుడు అది ఆకాశంలో వాస్తవానికి ఉన్నదానికంటే కొద్దిగా ఎత్తులో ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం నక్షత్రం ఉంది అని, కానీ అది అక్కడ లేదు, ఇక్కడెక్కడో ఉందన్నమాట. ఎందుకు తేడా వచ్చింది అంటే ఇదిగోండి, ద అట్మాస్ఫియర్ బెండ్స్ స్ట్రైట్ లైట్ డ్యూ టు గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వక్రీభవన గుణకంలో మార్పులు అనేవి వాతావరణంలోని లేయర్స్ వల్ల జరిగిద్ది అనమాట. అందుకే అవి నక్షత్ర కాంతిని వంపు చేస్తాయి. అలా మనకి బెండింగ్ ఆఫ్ లైట్ నేచర్ జరిగింది. సో బెండింగ్ ఆఫ్ లైట్ నేచర్ మనకి దేంట్లో జరిగింది? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే ప్రాపర్టీ వల్ల వాతావరణంలో కాంతి వక్రీభవనం చెంది మనం చూసిన చోట నక్షత్రం కాకుండా ఇంకా కొంత ఎత్తులో కనపడుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రాడ్యువల్లీ చేంజెస్ విత్ హైట్తో పాటు మారుతూ ఉండిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఇక నియర్ ద ఆరిజిన్ మనం చూసామనుకో, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువ కనపడిద్ది. సో నియర్ ద ఆరిజిన్ ద ఎఫెక్ట్ ఈజ్ మోర్ నోటీసబుల్, బాగా గమనించవచ్చు. బికాజ్ లైట్ ట్రావెల్స్ త్రూ ఏ లాంగర్ అట్మాస్ఫిరిక్ పాత్ కాబట్టి అందుకే ఈజీగా అబ్జర్వేషన్ చేయొచ్చు అనమాట. అందుకే వాడు కూడా నియర్ ద ఆరిజిన్ అన్నాడు, అంటే గుర్తుపడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ 84. ఏ చార్జ్డ్ పార్టికల్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ కరెంట్ లూప్ ద ఫోర్స్ ఆన్ ది పార్టికల్ అన్నాడు. ఓకేనా. ఏమన్నాడు? పర్పెండిక్యులర్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఏ చార్జ్డ్ పార్టికల్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ది సర్క్యులర్ కరెంట్ లూప్ ద ఫోర్స్ ఆన్ ది పార్టికల్ అన్నాడు. సామాన్యంగా ఫోర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి?
బి క్యూ వి సైన్ థీటా. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, క్యూ అంటే ఛార్జ్, వి అంటే వెలాసిటీ, సైన్ థీటా అంటే యాంగిల్. ఓకేనా? ఆ ఛార్జ్డ్ పార్టికల్ని ఆ మ్యాగ్నెటిక్ లైన్స్కి ఎలా పెట్టాం, యాంగిల్ బిట్వీన్ ద వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట థీటా అంటే. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఫోర్స్ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. సెంటర్ దగ్గర మ్యాక్సిమం ఉండిద్దా? కాదు. కాన్స్టెంట్ ఎవ్రీవేర్? కాదు. ఇదిగోండి, డిపెండ్స్ ఆన్ ది పొజిషన్ అండ్ వెలాసిటీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పొజిషన్ అంటే మనకి యాంగిల్, వెలాసిటీ అంటే వి అనమాట. ఇక ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వాడే ఇస్తాడు, ఛార్జ్ వాడే ఇస్తాడు. ఇవి రెండు మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా ఫోర్స్ని చెప్పగలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా నేను మ్యాగ్నెటిజం అనే యూనిట్ చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్ చూసుకోకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా? ఫోర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ని చాలా అర్థవంతంగా పిక్చర్స్ గీసి మరీ చెప్పించాను. ఇదిగోండి ఇలాగా, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీసి ఛార్జ్ పెట్టి అది ఎలా ఉండాలి ఏంటని మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాన్స్టాంట్ ఎవ్రీవేర్ అనే పదం తప్పు. ఓకేనా? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ పాయింట్, కాంపోనెంట్ అబ్సెంట్ ఇన్ లింఫ్ బట్ ప్రజెంట్ ఇన్ బ్లడ్ అన్నాడు. శోషరసం, లింప్ అంటారు, లింపాటిక్ సిస్టమ్, శోషరస గ్రంథి వ్యవస్థ అంటారు. సో లింపులో లేనిది యాబ్సెంట్, బట్ బ్లడ్లో ఉన్నది ఏంటి అన్నాడు. ఓకేనా? సామాన్యంగా బ్లడ్లో ఏముండిద్ది? ప్లాస్మా ఉండిద్ది, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, రక్త ఫలికికలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? అవునా కాదా? ఇప్పుడు ఏమన్నాడు, లింఫ్లో యాబ్సెంట్ ఏంటి అన్నాడు. సో లింఫ్లో వాటర్ ఉండిద్ది, ప్లాస్మా ఉండిద్ది, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ మూడు ఉంటాయి, కానీ ప్లేట్లెట్స్ ఉండవు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, లింఫ్ కంటైన్స్ మెనీ లింఫోసైట్స్, ఏ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ, బట్ ఇట్ రియల్లీ ల్యాక్స్ ద నార్మల్ పాపులైజేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనమాట. ప్లేట్లెట్స్ అనేవి లింపాటిక్ సిస్టంలో ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? లింపాటిక్ సిస్టమ్ మనకి ఏం చేసిద్ది, ఇది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూగా తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫ్లూయిడ్ సిస్టంగా తీసుకోవాలి. ఇది ఎలా పనిచేసిద్ది అంటే ఒక డ్రైనేజ్ సిస్టంగా పనిచేసిద్ది, ఒక డిఫెన్స్ సిస్టంగా పనిచేసిద్ది, ఒక అబ్జార్ప్షన్ సిస్టంగా పనిచేసిద్ది. ఓకేనా? ఇది మొత్తం ఒక డ్రైనేజ్ నెట్వర్క్, డిఫెన్స్ నెట్వర్క్, అబ్జార్ప్షన్ నెట్వర్క్ అని పిలవచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ సెల్ బయటకు వస్తే దాన్ని మళ్ళీ బ్లడ్లోకి పంపించడానికి ఒక సిస్టంగా పనిచేస్తూ ఉండిద్ది. శోషరసం వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అబ్జార్బింగ్ చేసుకునిద్ది, ఫ్యాట్స్ కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ రక్తంలో కలిసేలా చేస్తూ ఉండిద్ది. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డబ్ల్యూబీస్ని ఉపయోగించుకొని వాటితో పోరాటం చేసిద్ది. సెల్ చెప్పాక ఇందాకే, సెల్ బయటికి ఫ్లూయిడ్ వస్తే దాన్ని లోపలికి పంపించడానికి మంచిగా చేసి, ఒక మాటలో చెప్పాలంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే సిస్టమ్ ఏంటి అంటే మనం లింఫాటిక్ సిస్టమ్ చెప్పాలి. లింఫాటిక్ అని చెప్పచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత 86వ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. CH3 CH2 CHO అన్నాడు, లాస్ట్లో CHO ఉంది. ఇది ప్రొపనో 1 అన్నాడు, తప్పు. లాస్ట్లో CHO అంటే C డబుల్ బాండ్ O HO ఉందనుకోండి, మనం దీన్ని ఏమనాలి, ఆల్డిహైడ్ గ్రూప్ అని పిలవాలి. ఆల్డిహైడ్ గ్రూప్ లాస్ట్లో ఏముండిద్ది, లాస్ట్లో AL ఉండిద్ది. వాడు ONE రాశాడు, ఇదిగోండి, కాబట్టి తప్పు. తర్వాత ఆల్డిహైడ్స్ ఆర్ నేమ్డ్ యూజింగ్ సఫిక్స్ AL. ఇప్పుడే చెప్పా, ఆల్డిహైడ్ లాస్ట్లో AL ఉండిద్ది కదా, సో ఇది రైట్, లాస్ట్లో AL ఉండిద్ది. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్, 2 ఈజ్ ట్రూ అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఫంక్షనల్ గ్రూప్స్ మీద చాలా క్వశ్చన్స్ అడిగాడు గ్రూప్ డిలో. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అని మీద ఒక వీడియోనే చేశాను, క్లియర్ కట్గా మాట్లాడాను, ఇంకా చాలా మాట్లాడాను. ఎస్టరు, ఈథరు, కీటోను, ఆల్డిహైడ్, ఆల్కహాలు,
కార్బాక్సిలిక్ యాసిడ్, వాటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, హైడ్రోజన్ ఉన్నవి ఏంటి, హైడ్రోజన్ లేనివి ఏంటి, ఆక్సిజన్ ఉన్నవి ఏంటి, అవి లేనివి ఏంటి అని రకరకాల కోణాల్లో మాట్లాడాను. కంప్లీట్ వీడియో ఉండిద్ది చూడండి వీడియోస్లోకి వెళ్ళి. నెక్స్ట్ 87 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. మెటల్స్ నాన్ మెటల్స్ రియాక్ట్ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. తప్పు. ఏంటి తప్పు? ఒక మెటల్ ఇంకో మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కదా సార్, ఎందుకు తప్పు అన్నారు? ఎందుకు తప్పు అంటే షేరింగ్ అనకూడదు. ఓకేనా, ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య బాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగడం వల్ల ఫామ్ అయింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగాలి, ఎలక్ట్రాన్ బదిలీ వల్ల మనకి ఇప్పుడు బాండ్ ఫామ్ అవుతుంది. వాడు షేరింగ్ అన్నాడు కాబట్టి తప్పు. నెక్స్ట్ ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దెమ్ ఈజ్ కోవలెంట్ బాండ్ అన్నాడు. తప్పు. ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని అయానిక్ బాండ్ అనాలి. సో రెండు తప్పే. ఎక్కడ ఉంది? డి ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 88 ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 8 వాట్ డస్ మీన్ అన్నాడు. అటామిక్ నెంబర్ 8 అంటే దాని అర్థం ఏంటి? ఓకేనా, ఏంటి అర్థం? ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే. ఆక్సిజన్కి 8 ప్రోటాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో అటామిక్ నెంబర్ ఈక్వల్ టు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్. దీంట్లో ఏదో ఒక డెఫినేషన్ తీసుకోవచ్చు. ఎలక్ట్రాన్స్ పక్కన ఏముండాలి? న్యూట్రల్ యాటమ్ అయి ఉండాలి, ఒక అయాన్ అయి ఉండకూడదు. ఓకేనా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ థ్రస్ట్ ఆన్ ఏ సర్ఫేస్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. ఓకే, ఒక ఉపరితలంపై పనిచేసే థ్రస్ట్ ప్రభావం పనిచేసే వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద వైశాల్యంతో పోలిస్తే చిన్న వైశాల్యంపై పనిచేసే బలం ఎలా ఉంటుంది అన్నాడు. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్మాలర్ ఏరియా ఎగ్జర్ట్స్ డాష్ ప్రెషర్ కంపేర్డ్ టు లార్జర్ ఏరియా అన్నాడు. జాగ్రత్తగా చూడండి. స్మాలర్ ఏరియా ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? స్మాలర్ ఏరియా మీద అంటే ఏరియా బాగా తక్కువ ఉంది. ఏరియా బాగా తక్కువ ఉంది అనుకోండి, ప్రెషర్ ఎలా ఉండిద్ది? ఎక్కువ ఉండిద్ది. సో లార్జర్ ప్రెషర్. ఓకేనా. కాబట్టి లార్జ్ ఏరియాతో పోల్చుకుంటే స్మాల్ ఏరియా మీద ఒకవేళ నువ్వు ఫోర్స్ని అప్లై చేస్తే దాని ప్రెషర్ చాలా ఎక్కువ ఉండిద్ది. బికాస్ ప్రెషర్ అండ్ ఏరియా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మేకు కొట్టాలి. మేకు అంచున ఏరియా తక్కువ ఉండాలి. మేకు అంచున ఏరియా తక్కువ ఉందనుకోండి, ఫాస్ట్గా దిగిద్ది. అందుకే కత్తులు, మేకులు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి అటువైపున మనం పట్టుకున్న వైపుకు ఆపోజిట్ అన్నీ కూడా వాటి ఏరియా చాలా తక్కువ ఉండిద్ది. కారణం ప్రెషర్ని పెంచడానికి. ఓకేనా. సో ఫైనల్ క్వశ్చన్ 90వ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగాడు. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కోల్, బొగ్గు ఏర్పడే ప్రక్రియలో మిలియన్ సంవత్సరాల పాటు అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద భౌతిక రసాయన మార్పుల శ్రేణి జరుగుతుంది. బొగ్గు ఏర్పడే సమయంలో కార్బన్ శాతం క్రమంగా పెరగడాన్ని ఈ కింది వాటిలో చెప్పండి అన్నాడు. ఓకే, కార్బన్ శాతం దేనికి ఎక్కువ ఉండిద్ది అన్నాడు. దేనికి ఎక్కువ ఉండిద్ది? P2 యాంథ్రసైట్ కాదు, P2 బిటుమినస్ కాదు. ఇదిగోండి ఇది సి అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటి? పీట్, తర్వాత లిగ్నైట్. లిగ్నైట్ నిల్వలు ఎక్కువగా మనకి తమిళనాడులో ఉంటాయి. తర్వాత బిటుమినస్, ఆ చివర పిమ్మట ఆంథ్రసైట్. ఓకేనా. దీంట్లో కార్బన్ శాతం చాలా తక్కువ ఉండిద్ది అనమాట. ఉదాహరణకి దీంట్లో 50% ఉందనుకో, దీంట్లో 60 నుంచి 70, దీంట్లో 70 నుంచి 80, దీంట్లో 90% అనమాట. వాడు ఇంక్రీజింగ్గా అడిగింది కార్బన్ శాతం క్రమంగా పెరగటాన్ని అన్నాడు. సో ఇలా వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సాఫ్ట్గా ఉండిద్ది. సాఫ్ట్ కార్బన్ అని పిలుస్తూ ఉండొచ్చు. ఓకేనా. ఈ చివరిది చాలా హార్డ్ కోల్ అనమాట. సో కార్బన్ శాతం చాలా తక్కువ ఉంటే అది సాఫ్ట్గా ఉండిద్ది, కార్బన్ శాతం చాలా ఎక్కువగా ఉంటే అది హార్డ్గా ఉండిద్ది. ఓకేనా. దీన్ని బ్రౌన్ కోల్ అని పిలుస్తూ ఉంటారు. దీని నిక్ నేమ్.
గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్కి వాడుతూ ఉంటాం. ఓకేనా? ఈ నాలుగిటికి ఉన్న నిక్ నేమ్స్ రాయండి, కామెంట్ సెక్షన్లో చూద్దాం. లిగ్నైట్కి నేను బ్రౌన్ కోల్ అని చెప్పాను కదా, దీనికి సాఫ్ట్ కోల్ అని చెప్పాను, దీనికి హార్డ్ కోల్ అని చెప్పాను. మీరు దీని ఒక్కదానికి ఆన్సర్ చేయండి. బిట్యుమిన్స్కున్న నిక్ నేమ్ ఏంటి, ఇంకో పేరుతో మనం ఎలా పిలవచ్చు. ఓకేనా? ఇందాక సెల్ సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాను. ఈ 2 క్వశ్చన్స్ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. సో మీరు అడిగినట్టే నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడానికి నేర్చుకొని, ఎలా చేయాలి ఏంటో నేర్చుకొని మీకోసం తయారు చేసి మరీ పెడుతున్నాను. సో నా దగ్గర వినే పిల్లలు ఇబ్బంది పడకూడదు, అందరూ సమానంగా నేర్చుకునే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను. సో దీనికోసం నేను చాలా వర్క్ చేస్తున్నాను. ఇది కూడా మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అందులోనూ ఇది అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ని వెంటనే టెలిగ్రామ్లో పెడతాను, చూసుకోండి. రివిజన్గా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉండిద్ది. మీకు ఇంకా కొత్త విషయాలు ఆ పేపర్ మీద రాసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సైన్స్ ఫర్ రైల్వేస్. హైప్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.